सर ट्राइड सर నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి మీద ఈరోజు ఫుట్పాత్ పనులు కానీ పెయింటింగ్లు కానీ అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదనే లక్ష్యంతో మరొక మోటారు, రామలింగాపురం దగ్గర ఇంకొక మోటారు, ఇవన్నీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయలతో ఈరోజు పనులని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. ముఖ్యంగా రామలింగాపురం బ్రిడ్జి చేసేటప్పుడే మాగుంట లేఅవుట్ బ్రిడ్జిని కూడా ఆధునీకరణ చేయాలా, ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరీ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు చాలటం లేదు, ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజే మాట ఇచ్చాం. దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పార్కులు కానీ ఎన్నో 100 కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మాగుంట లేఅవుట్ బ్రిడ్జి 19, 21, 37, 38 4 డివిజన్లకు సంబంధించింది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 డివిజన్లలో దాదాపు 18 కోట్ల 70 లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేశాం. 19వ డివిజన్లో 7 కోట్ల 50 లక్షల రూపాయలు, 21లో 3 కోట్లు, 37లో 3 కోట్లు, 38లో 5 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ఇంకా కూడా చాలా పెద్ద నియోజకవర్గం, మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అన్ని కూడా అంచనా వేసుకున్నాం. శాసనసభ్యులు సేరెడ్డి గారి సూచనతో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయాలో రాబో రోజులు కూడా చేస్తామని చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చినారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా వస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందరికీ అర్హులైన అందరికీ ఇచ్చేదానికి అటు కూటమి నాయకులతో ఎమ్మెల్యే గారు ఆఫీస్ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చాలా భారీగా జరుగుతున్నాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు సేరెడ్డి గారికి మీ అందరూ ఆశిస్తున్నాను కూడా కోరుకుంటున్నాను. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందలి 19వ డివిజన్లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కాడ అదనపు మోటార్లు, అదేవిధంగా ఫుట్పాత్, అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెయింటింగ్స్ అన్నీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ మదన్ కుమార్ రెడ్డి గారు, మాజీ మేయర్ భానుశ్రీ గారు, సీనియర్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు, ఇతర నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఇది ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో
నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే అసలు ఎలా చేయగలుగుతున్నాడు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు అనే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషం. ఇటీవల కాలంలోనే ముత్తుకూరు అండర్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో శ్రీధర్ అన్న, గిరన్న, అదేవిధంగా మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్లో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదని అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫుట్పాత్ ఆ అండర్ బ్రిడ్జ్లో ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.